వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర స్థాయిలో జాతీయ ఎడ్ల పందాలు ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులను చీఫ్ గెస్ట్గా పిలుస్తూ సంక్రాంతి సంబరాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు మునిగి తేలుతున్నారు. రెండు రాష్ట్రాల జనం అంతా కూడా తాటిపత్తి చంద్రశేఖర్ వైపే చూస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జి అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకపోయినా జనసంద్రంలో చంద్రశేఖర్ ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు సలీం, మండల పార్టీ అధ్యక్షులు చెంచిరెడ్డి, బట్టగిరి తిరుపతి రెడ్డి, ఉత్తమ్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇన్ని వేల మంది ప్రజలకి సంతోషాన్ని పంచుతున్నటువంటి సోదరుడు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ శ్రేణులన్నింటికీ, ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నా. అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇవన్నీ చూస్తా ఉంటే సహజంగా ఏమనిపిస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండిందా లేదా ఎవరు అధికారంలో ఉన్నారో అనేది అర్థం కాకుండా ఉండింది. ఈ సంబరాలు, ఈ కార్యక్రమాలు చూస్తా ఉంటే మనమేనా అధికారంలో ఉంది అనేది మాత్రం తప్పనిసరిగా నాకే అనుమానం వస్తా ఉన్నింది. కారణం ఈ కార్యక్రమాలు. ఈ రోజు ఎక్కడ చూసినా ఏ కార్యక్రమం చూసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆదేశాలతో ఏ కార్యక్రమం చేపట్టినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా జగనన్న ఆశీస్సులతో, జగనన్నను మళ్ళీ ఖచ్చితంగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఎన్ని తప్పుడు కేసులకైనా, ఎన్ని బెదిరింపులకైనా, ఎన్ని దౌర్జన్యాలకైనా వెరవకుండా నిలబడుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం చంద్రశేఖర్ గారు, అన్నా రాంబాబు గారు మా స్థాయిలో ఉన్న వాళ్ళు కాదు. కింద స్థాయిలో ఉన్నటువంటి పార్టీకి అండగా ఉన్నటువంటి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో ఈరోజు ముందుకు పోగలుగుతా ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగాలి. జగనన్న రెండో పర్యాయం మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి. చేసుకునేంత వరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి కూడా ఇదే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, ఈ రోజు ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, మనం ఓడిపోయి అన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజల ఆనందాన్ని ఆకాంక్షిస్తూ సంక్రాంతి పండుగ ఘనంగా జరగాలన్నటువంటి లక్ష్యంతో చంద్రశేఖర్ గారు, సోదరుడు చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మీతో కలిసే అవకాశం కల్పించినటువంటి సోదరుడు చంద్రశేఖర్ గారికి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపాలెం నియోజకవర్గ శ్రేణులన్నింటినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్, జై జగన్.